అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి. దానికంటే ముందుగా ఒక ప్రత్యేకమైన ప్రకటన ఉంది. రాజమండ్రిలో నూతనంగా మనం ఎక్కడైతే స్థలం తీసుకున్నామో హైవే పక్కన 35 సెంట్లు స్థలం తీసుకున్నట్టే దాదాపు మన భాషలో 3 గుంచాలన్నారు అంటారు. 35 సెంట్లు దాదాపు 1600 చిల్లర గజాలు. సో ఆ స్థలంలో అక్టోబర్ 11 మన వార్షికోత్సవం ప్రారంభం నుండి కూడా ప్రతి విధమైన పని ఆ డేట్ మనం మొదలుపెట్టాం. ఇక్కడ పునాది వేసింది కానివ్వండి, పరిచర్య మొదలుపెట్టింది కానివ్వండి. సో ఈ సంవత్సరం కూడా అక్కడ ఆ స్థలాన్ని ప్రభు కొరకు ప్రతిష్ఠ చేసి చక్కగా అక్కడ మనం ప్రార్థన చేసి కార్యక్రమం అక్కడ చేయాలని ఆశపడ్డాం. కానీ ఆ ప్లేస్లో స్త్రీలకు కావాల్సిన వసతులు ఇంకా లేవు గనుక వాటిని మనం సమకూర్చడానికి ఇప్పుడున్న సమయం సరిపోదు గనుక ఆ ఆలోచన వాయిదా వేయడం జరిగి 10-11 లోకోపవాస దైవధ్యాన పండుగల పేరిట, బాగా అర్థం చేసుకోండి, లోకోపవాస దైవధ్యాన పండుగ. ఆత్మీయ భాష మీకు అర్థమైతే మీరు ధన్యులు. మీకు స్క్రీన్ మీద ఆ పోస్టర్ కనబడుతుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ యొక్క ప్రార్థనా కూడికలు జరుగుతాయి. ఇక్కడ ఇదే ప్లేస్లో జరుగుతాయి. మన పిల్లలందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. ఆ 2 రోజులు ఫోనే కాదు, అన్నీ స్విచ్ ఆఫ్ చేసేయండి. ఓన్లీ మైండ్ ఆన్ చేసుకుని ఇక్కడికి రండి అంతే. ఆ 2 రోజులకి ఏ పనులు పెట్టుకోకుండా చక్కగా దేవుని సన్నిధిలో కనబడాలి అనే భావనతో, పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో కూర్చొని దేవుని వాక్యం విని బలపడి స్థిరపరచబడి ఆత్మీయంగా మరింత ఎదగడానికి ఆ 2 రోజులు మనం ఉపయోగించుకోబోతున్నాం కనుక మీరు తప్పక స్క్రీన్ మీద కనబడుతున్న పోస్టర్, డేట్, టైం, ప్లేస్ అన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు రావాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. 4 గంటలకే కార్యక్రమం ముగిసిపోతుంది కనుక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, అంటే ఈ పరిసర ప్రాంతాలకు చెందిన వాళ్ళందరూ తిరిగి మీ గృహాలకు వెళ్ళిపోయి మర్నాడు ఉదయం రావచ్చు. మరీ ఎక్కడైనా బాగా దూర ప్రాంతాల నుంచి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే కనుక కొంతమంది ఫోన్ చేశారట, మేము చిత్తూరు నుంచి వస్తున్నామని. అలాంటి వాళ్ళకి వసతి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ లోకల్ కాకినాడ టు రాజమండ్రి ఆర్ వైజాగ్ అయినా పర్లేదు, వెళ్ళిపోయి పొద్దున్న రావచ్చు. సో సరదా అంటున్నాను, ఇక్కడ ఉండాలంటే ఉండు, తప్పలేదు. సో అలా ఎవరైనా బాగా దూర ప్రాంతాల వాళ్ళైతే వసతి కల్పిద్దాం ఆ ఒక్క రాత్రికి. లేదు దగ్గర దగ్గర ఉన్న వాళ్ళు అందరూ హ్యాపీగా 4 గంటలకు క్లోజ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు మీ గృహానికి వెళ్ళిపోయి మరలా తిరిగి రావచ్చు. ఈ సదస్సు నిమిత్తం మీ అందరూ మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మొన్న వారంగా అంతకు ముందు వారం మీకు ఉపవాసాన్ని గురించి చెప్పాను. అందులో లోకోపవాసం అంటే ఏంటో వివరిస్తానని చెప్పాను. లోక ఉపవాసం, ఉపవాసం పలు విధాలు పలు రకాలని కూడా చెప్పాను. అందులో కేవలం అన్నం మానడం మాత్రమే ఉపవాసం కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అందులో దేవునికి ఇష్టమైన ఉపవాసాలు ఉన్నాయి, మన బ్రతుకు కాలం అంతా చేసే ఉపవాసాలు ఉన్నాయి. మీరు ఉపవాసం ఉండడం తప్పేమీ కాదు, బలవంతం కూడా కాదు. అది మీ ఇష్టం. మీరు అసలు ఎవరికి చెప్పొద్దు. ఒకవేళ 2 రోజులు నేను ఉపవాసం ఉండి వస్తానన్న వారు ఎవరైనా ఉన్నారనుకోండి, అది మీ ఇష్టం, మీ వ్యక్తిగతం. నాకు చెప్పొద్దు, మీకు మీ పక్కింటి వాళ్ళకి, మీ ఎదురింటి వాళ్ళకి కూడా చెప్పొద్దు, మీ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పొద్దు. వాళ్ళకి ఏమైనా తెలిస్తే తెలియచ్చు, కానీ మీరు చెప్పాల్సినంత అవసరం లేదు. ప్రభువుకు మాత్రమే తెలిసే విధంగా ఒకవేళ ఉపవాసం ఉంటాను అంటే ఉండండి. బలవంతం లేదు, ఆజ్ఞ అసలే కాదు. నా ఆజ్ఞ కాదు, నా ఆజ్ఞ మాట పక్కన పెట్టండి, దేవుని ఆజ్ఞ కూడా కాదు. ఎందుకంటే మీ శరీరం సహకరిస్తుంది అంటే మీరు ఎక్కడైనా ఎప్పుడైనా ఉపవాసం ఉండొచ్చు. మీ శరీరం సహకరించట్లేదా, మీరు ఉండాల్సిన అవసరత లేదు. ఉపవాసం అంటే కేవలం ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. చాలా లోతైన అర్థాలతో కూడినటువంటి బైబిల్ సారాంశం ఉపవాసాన్ని గురించి వ్రాయబడింది. కనుక మీరు ఆ 2 దినాలు నేను ఉపవాసం ఉంటాను అనుకుంటే, ఒకవేళ ఆ సమర్పణ మీ కుటుంబంలో అందరికీ ఉంటే మీరు ఉండొచ్చు. లేదు నేను ఉండలేను అన్నా కూడా ఇబ్బంది ఏమీ లేదు, దానికి తగిన విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కనుక సో మీరు అన్నీ ఆలోచించుకుని చక్కగా ప్రభు యొక్క ఆలోచన కొరకు సిద్ధపడి సన్నిధిలో గడపడానికి నిశ్చయించుకొని రావాలి. శుక్రవారం ఒక్కరోజు సెలవు పెడితే సరిపోతుంది. మేబీ శనివారం ఆల్రెడీ సెకండ్ సాటర్డే, అర్థమైందా? అక్టోబర్ 11 సెకండ్ సాటర్డే, రైట్? అంతే కదా, రైట్. 10వ తేదీ ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే కనుక ఆ ఒక్కరోజు సెలవు పెడితే నష్టం ఏమీ లేదు. మనకేం కోట్లు మిస్ అయిపోం. దానికంటే మించిన దైవాశీర్వాదం మన దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు పొందుకుంటాం. రైటా? రైట్. ఇక ఆలస్యం చేయకుండా ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలో అడుగు పెడదాం. ఆ యొక్క పరిచర్య కొరకు ప్రార్థించండి. ఆ పరిచర్య ఘనంగా జరగడానికి మీ వంతు కృషి, మీ వంతు సహాయం, మీ వంతు కష్టం ఇక్కడ పడండి. ఇక్కడ చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. టీం ఎవరైతే కోఆర్డినేటర్స్ ఉన్నారో, టీం ఎవరైతే ఉన్నారో, అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు అందరూ కూడా సంసిద్ధంగా ఉండండి. ఆ రోజు మనం ఘనంగా దేవుని యొక్క పని జరిగించడానికి